అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. బంగ్లా భారత్ల మధ్య జరుగుతున్న కాంట్రవర్సీని గురించి చివరికి రష్యా కూడా మాట్లాడాల్సి వచ్చింది. బంగ్లాదేశ్లో పరిస్థితులు తీవ్రమైన అస్థిరంగా మారిపోయాయి. చిత్రం ఏమిటి అంటే భారతే తమకు అతిపెద్ద సమస్య అయినట్టుగా, తమ పతనానికి భారతే కారణం అన్నట్టుగా భారత్ను క్లెయిమ్ చేస్తూ ఇలాంటి వార్తలు బాగా వైరల్ అయ్యేలా చేస్తోంది బంగ్లాదేశ్. హాదీ అనే ఒక జిహాదీ గాడిని కాల్చివేస్తే దీని వెనక భారతే ఉంది అంటూ ఒక అమాయక హిందూని అత్యంత కిరాతకంగా నిప్పంటించి కాల్చి చంపారు. ఢాకాలోని భారత ఎంబసీ ఇంకా ఇతర ఆఫీసులపైన దాడులు చేశారు. దీంతో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి అంటూ భారత్ తన వీసా కేంద్రాన్ని తాత్కాలికంగా బంగ్లాదేశ్ కోసం మూసివేసింది. దీనికి బంగ్లా కూడా రెస్పాండ్ అయ్యింది. రివెంజ్గా త్రిపుర అండ్ ఢిల్లీలలోని తమ ఎంబసీలలోని వీసా సేవలను నిలిపివేసింది. లిటరల్లీ భారత్తో ఇంత డీప్గా కాంట్రవర్సీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఆ స్థాయి బంగ్లాదేశ్కి లేవు. అందుకే ఈ సందర్భంగా రష్యా భారత్ కోసం తీవ్రంగా స్పందించింది. 1971ని గుర్తు చేసుకోవాలి అని చెప్పింది. బంగ్లాదేశ్ ఎవరి వల్ల అక్కడ ఒక దేశంగా సృష్టించబడిందో, ఎవరి సాయంతో ఇప్పటిదాకా కొనసాగిందో ఆ సృష్టికర్తనే ఈరోజు శత్రువును చేసి ఆ దేశాన్నే ముక్కలు చేస్తాను అంటోంది బంగ్లాదేశ్. బంగ్లా యొక్క ఈ డెవిల్ ఫేస్నే రష్యా చూపించింది. బంగ్లాదేశ్ స్వతంత్రం భారత్ వల్లనే వచ్చింది అని గుర్తు చేసుకోవాలి అంటూ బంగ్లాదేశ్లోని రాయబారి అలెగ్జాండర్ గ్రిగరోవిచ్ ఖోజిన్ చెప్పాడు. భారత్లో ఉద్రిక్తతలను ఎంత త్వరగా తగ్గించుకుంటే అంత మంచిది. 1971లో బంగ్లాదేశ్కు స్వతంత్రం వచ్చిందంటే కారణం భారతదేశం చేసిన సాయమే అనే విషయం మర్చిపోవద్దు అంటూ బంగ్లాకి బుద్ధి చెప్పాడు. ఈ విధంగా రష్యా భారత్కి కీలక సమయంలో ప్రతిసారి మద్దతుగా నిలుస్తుంది, సమర్థిస్తూ మాట్లాడుతుంది. భారత్కి తాను బెస్ట్ ఫ్రెండ్ నని నిరూపించుకుంటుంది. అయితే బంగ్లాదేశ్ ఎందుకు భారత్తో శత్రుత్వాన్ని ఇంత తీవ్ర స్థాయిలో క్రియేట్ చేసుకుంటోంది? భారత్ వల్ల బంగ్లాకి జరిగిన నష్టం ఏమిటి? భారత్ బంగ్లా గొంతు పట్టుకుని పిసికిందా? అలా పిసికితే ఉక్కిరి బిక్కిరై ఈ విధంగా వ్యతిరేకంగా మారిందా? భారత్ అలా బంగ్లా గొంతును పిసికిందా? లేదా తన కాలు కింద పెట్టి తొక్కిందా? ఇలాంటి ఏదైనా కారణం ఉంటేనే కదా ఎవరైనా ఎవరిపైనైనా ఇంత ద్వేషాన్ని ప్రదర్శిస్తారు. అంటే భారత్ అలా గొంతు పిసికే దేశమూ కాదు, కాలు కింద పెట్టి తొక్కే దేశమూ కాదు. ఇది మనకు తెలుసు. మరి ఎందుకు బంగ్లా ఇంతగా గింజుకుంటుంది అంటే మొట్టమొదటి కారణం మతం. ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్టులు ప్రపంచమంతటినీ షరియా రూల్ కిందికి తీసుకురావాలనుకుంటారు. కేవలం ఇస్లాం మతమే ఉండాలి ప్రపంచమంతటా అనుకుంటారు. ఇది వీరి నేచర్. ఈ నేచర్కి ముస్లింలు చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. భారత్ ఒక హిందూ దేశం, సందేహమే లేదు. సెక్యులర్ దేశం అని ఎంతగా చెప్పినా 100 కోట్ల మంది హిందువులు ఉన్నప్పుడు ఆ దేశాన్ని హిందూ దేశం అనే కదా అనాలి. ఎంత గింజుకున్నా ఇదే సత్యం. బంగ్లాదేశ్ ఒక ఇస్లామిక్ దేశం. రాజ్యాంగంలో సెక్యులర్ దేశం అని రాసుకున్నప్పటికీ అక్కడ మెజారిటీ ప్రజలు ముస్లింలు. భారత్ బంగ్లాల మధ్య విద్వేషాలను పెంచడానికి, అక్కడి ప్రజలను సైకిక్గా మార్చడానికి ఈ మతం కోణం పెట్రోల్ కంటే కూడా వేగంగా అంటుకునే ఫ్యూయల్లా పనిచేస్తుంది. పాకిస్తాన్లోని ఒక భాగం. రెండవ పాయింట్ ఏమిటి అంటే బంగ్లాదేశ్ 1971 దాకా పాకిస్తాన్లోని ఒక భాగం. ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్, వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పటి పాకిస్తాన్. ఈ రెండు అప్పుడు ఒకే దేశంగా ఉండేవి. కానీ వెస్ట్ పాకిస్తానీలు ఈస్ట్ పాకిస్తానీలని థర్డ్ గ్రేడ్ వ్యక్తులుగా చూసేవారు. రాజకీయ పదవులు తామే దక్కించుకునేవారు. ఉద్యోగాలు, వనరులు, అభివృద్ధి అన్నింటినీ తమ ప్రాంతానికే మళ్లించుకునేవారు. తాము యజమానులు, ఈస్ట్ పాకిస్తానీలు నౌకర్లు అన్నట్టుగా బిహేవ్ చేసేవారు. ఈ కారణంగా బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా మారడం కోసం పోరాటం స్టార్ట్ చేసింది. ఈ పోరాటంలో భారత్ బంగ్లాకి అన్ని విధాలుగా సాయం చేసింది. పాకిస్తాన్ బంగ్లాదేశ్కి చెందిన 30 లక్షల మందిని చంపింది. 4 లక్షల మంది స్త్రీలపైన అత్యాచారం జరిపింది. 1 కోటి కంటే ఎక్కువ మంది భారత్లోకి వలస వచ్చారు. 10 కోట్ల మంది బంగ్లాలోని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పారిపోయారు. ఇంత విధ్వంసకరంగా, ఇంత దారుణంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ పైన ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో దాడులు చేసింది. చరిత్రలోనే ఇది అతిపెద్ద జీనోసైడ్గా గుర్తించబడింది. ఈ దారుణాలని ఆపడానికి భారత్ పాకిస్తాన్పై సైనిక చర్య జరిపింది. దీనివల్ల బంగ్లాదేశ్కి స్వతంత్రం వచ్చింది. లేదంటే బంగ్లా ఎంత గింజుకున్నా స్వతంత్రం వచ్చేదే కాదు. ఇప్పుడు ఇదే బంగ్లాదేశ్ పాకిస్తాన్తో మిత్రత్వం, భారత్తో శత్రుత్వం పెట్టుకుంటోంది. ఇది మనకు చాలా చిత్రంగా, వింతగా కనబడుతుంది. కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే 1971లో బంగ్లాదేశ్ వేరైనప్పుడు బంగ్లాలో పాకిస్తాన్తో కలిసి ఉండాలి అనేవారు కనీసం 10 నుండి 25% ఉండి ఉంటారని అంచనా. 1970 డిసెంబర్లో పాకిస్తాన్కి జరిగిన ఎన్నికలలో షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన అవామీ లీగ్ పార్టీ 169కి గాను
167 సీట్లు గెలుచుకున్నారు. 75% పాపులర్ ఓట్స్ సాధించారు. మిగతా 25% ప్రో పాకిస్తాన్ అండ్ ఇస్లామిక్ పార్టీలకు వెళ్ళాయి. అంటే 1971లో బంగ్లాదేశ్ పుట్టినప్పటి నుండి బంగ్లాదేశ్లో షరియా చట్టం కావాలి అనే మతోన్మాద పార్టీలు పాకిస్తాన్తోనే కలిసి ఉంటే బాగుండు అనుకున్న ప్రజలు ఉన్నారు అని అర్థం. వారు కనీసం 10 నుండి 25% మధ్య ఉండి ఉంటారు అని అంచనా. ఈ 25%కి చెందిన వారు జమాత్ ఏ ఇస్లామీ అనే పార్టీగా అండ్ ఇతర ఇస్లామిక్ పార్టీలుగా మారి తమ ప్రో పాకిస్తానీ ప్రచారాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దశాబ్దాలుగా ఈ హిందూ వ్యతిరేకతని, భారత వ్యతిరేకతని ప్రదర్శిస్తూ వచ్చారు. ఇలా జమాత్ ఈ ఇస్లామీ అనే పార్టీ యాంటీ ఇండియా సెంటిమెంట్ ని 1971 నుండి రగిలిస్తూ వచ్చింది. ఇది పాకిస్తాన్ యొక్క ISI సూచనల మేరకు నడుస్తుంది. ఎందుకంటే 1971లో బంగ్లా విమోచనోద్యమం జరిగినప్పుడు ఈ జమాత్ ఈ ఇస్లామీ పార్టీ పాకిస్తాన్కి సైన్యంగా పనిచేసింది. ఇప్పుడు ఏ బంగ్లాదేశ్లో ఉంటూ బంగ్లాదేశ్లో ఒక పార్టీగా మారి బంగ్లాదేశీయుల ఓట్లను అడుగుతూ అక్కడ రూలింగ్లోకి రావాలని ప్రయత్నిస్తూ ఉందో ఈ జమాత్ ఇస్లాం పార్టీ, దీనికి చెందిన రజాకర్లు, అల్బద్ర్ మిలీషియాలే ఆ రోజు బంగ్లా జాతీయులను 30 లక్షల మందిని చంపడానికి ఒక ప్రధాన కారణం. అక్కడి 4 లక్షల మంది స్త్రీలను అత్యాచారం చేయడానికి ప్రధాన కారణం. అలాంటి పార్టీయే ఇప్పుడు అక్కడి ప్రజలకి బ్రెయిన్ వాష్ చేస్తోంది. మనకు షరియా చట్టం కావాలి, మనకు ఈ సెక్యులరిజం వద్దు, సెక్యులరిజాన్ని మాట్లాడే షేక్ హసీనా పార్టీ అవామీ లీగు వద్దు అంటూ మాట్లాడుతోంది. దీనిని సాధించడం కోసం హిందూ వ్యతిరేకతను రెచ్చగొడుతోంది, భారత్కి వ్యతిరేకంగా మాట్లాడుతోంది. అంటే మనకు ఈ రోజు బంగ్లా మొత్తం భారత్కి వ్యతిరేకంగా కనబడుతుంది కానీ నిజానికి బంగ్లా మొత్తం కాదు. బంగ్లాలో 1971 నుండి ఉన్న జమాత్ ఈ ఇస్లామీ, హెఫాజత్ ఈ ఇస్లాం, హిజ్బుల్ తెహరీర్, ఇస్లాం ఆందోళన్ అనే పార్టీలకు చెందిన వారు, వీరి ద్వారా బ్రెయిన్ వాష్ చేయబడిన వారు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. మరి వీరికి ఏం కావాలి అంటే వీరికి పాకిస్తాన్తో స్నేహ సంబంధాలు కావాలి, బంగ్లాలో మతరాజ్యం కావాలి, సెక్యులరిజం తొలగించాలి, భారత్కి చెందిన 7 స్టేట్స్, వెస్ట్ బెంగాల్ లాంటి కొన్ని ప్రాంతాలను ఆక్రమించాలి, బంగ్లా లోపల ఉన్న హిందువులను తరిమేయాలి, లేదా వారు ఇస్లాంలోకి మారాలి. ఈ రెండూ జరగకపోతే వారిని చంపేయాలి. ఇది ఈ ఇస్లామిక్ మతోన్మాద పార్టీల ఎజెండా. కానీ 2024 ఆగస్టు 5వ తేదీ దాకా బంగ్లాని షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ రూల్ చేసింది. ఈ పార్టీ బంగ్లాకి స్వతంత్రం తెచ్చిన పార్టీ. షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఈ పార్టీ స్థాపకుడు. ఈయన బంగ్లా జాతిపిత అంటారు. షేక్ హసీనా ఉన్నంతకాలం ఆమె భారత్తో స్నేహ సంబంధాలను కొనసాగించింది. చైనా, పాకిస్తాన్, అమెరికా లాంటి దేశాలను దూరం పెట్టింది. షేక్ హసీనా బంగ్లాకి 20 కంటే ఎక్కువ ఏళ్లు ప్రధానిగా పనిచేసింది. ఇది చాలా సుదీర్ఘకాలం కాబట్టి ఆమె పట్ల దేశంలో యాంటీ ఇన్కంబెన్సీ ఏర్పడింది. 20 ఏళ్ల పాలన అంటే సహజంగానే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడుతుంది. ఈ వ్యతిరేకతను బంగ్లాలోని జమాత్ ఈ ఇస్లామీ లాంటి మతోన్మాద భారత వ్యతిరేక పార్టీలు మరింత రెచ్చగొట్టాయి. షేక్ హసీనా అండ్ అవామీ లీగ్ భారత్కి లొంగిపోయాయి అంటూను, భారత్ అవుట్ అంటూను భారత్కి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఒక స్ట్రాటజీగా వీరు మార్చుకున్నారు. షేక్ హసీనాని ఎలక్షన్లలో ఓడించడానికి, ఆమెను తొలగించడానికి యాంటీ భారత్ సెంటిమెంట్ని ప్రజలకు అభివృద్ధిని చెబుతూ మార్చడం కాదు, దీనిని స్ట్రాటజీగా మార్చుకున్నారు. ప్రజలను డైవర్ట్ చేయడానికి మతం అనేది శక్తివంతమైన ఆయుధం కాబట్టి వీరు ఈ ఆయుధాన్ని ఇక్కడ వాడుతున్నారు. ఇంతేగాని భారత్ వల్ల బంగ్లా నష్టపోయింది ఏమీ లేదు, భారత్ వల్ల బంగ్లాకి జరుగుతున్న నష్టం కూడా ఏమీ లేదు. అయినా కూడా వీరు పదే పదే భారత్కి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు, హింసను సృష్టిస్తున్నారు. అంటే కేవలం అవామీ లీగును లేకుండా చేసి తాము అధికారంలోకి రావడం కోసం, వచ్చి బంగ్లాని మతరాజ్యంగా మార్చడం కోసం మాత్రమే. అయితే బంగ్లాదేశ్లో ఈ మతోన్మాద పార్టీలకు 25% ఓటు % మాత్రమే ఉంటుంది. ఇది అన్ని మత పార్టీలకు కలిపి. ఇక బంగ్లాలో అవామీ లీగ్తో పాటు మరొక అతిపెద్ద పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అని ఉంటుంది. ఈ పార్టీకి 30% ఓట్ షేర్ ఉంటుంది. ఈ పార్టీ 2001-2006ల మధ్య జమాత్ ఈ ఇస్లామీ పార్టీతో అలయన్స్ పెట్టుకుని గెలిచి రూల్ చేసింది. సో ఈ BNP పార్టీ కూడా యాంటీ ఇండియా సెంటిమెంట్ని వాడుకుని గెలిచింది. ఇలా బంగ్లా ఎలక్షన్స్లో గెలవాలి, షేక్ హసీనాను గద్దెదించాలి, అవామీ లీగును ఓడించాలి అంటే ప్రతిపక్షాలకు భారత్ అవుట్, భారత్ వ్యతిరేకతలను బూచిగా చూపించడం కీలకమైన ప్రచారాస్త్రంగా పనిచేసింది. ఇంత చేసిన 2024 ఎలక్షన్స్లో 5వ సారి కూడా షేక్ హసీనాను
గెలవలేకపోయారు వీరు. దీంతో ఇక అక్కడి ఉన్మాద ప్రో పాకిస్తానీ పార్టీలు బిఎన్పి పార్టీ అన్నీ కలిసి విద్యార్థి ఉద్యమాలను లేపాయి. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలిసిందే. షేక్ హసీనా భారత్కి పారిపోయింది. సైనిక సాయంతో బంగ్లాలో యూనిస్ చీఫ్ గా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ తీవ్రస్థాయి ఘర్షణలు మొదలయ్యాయి. యాంటీ హిందూ, యాంటీ ఇండియా స్టేట్మెంట్లు, హింసాత్మక ఆందోళనలు మొదలయ్యాయి. ఎందుకు అంటే నెక్స్ట్ ఫిబ్రవరి 12వ తేదీన బంగ్లాలో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఆల్రెడీ బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనా అవామీ లీగ్ని నిషేధించి ఎలక్షన్స్లో దానిని పాల్గొనకుండా చేసింది. అలాగే షేక్ హసీనాకి వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన ఇంక్విలాబ్ మంచో అనే పార్టీ లాంటి వాటిని కూడా నిషేధించింది. అంటే బంగ్లా ఎలక్షన్స్ బరిలో బిఎన్పి అండ్ జమాత్ ఈ ఇస్లామీ లాంటి మత పార్టీలు మాత్రమే రంగంలో ఉన్నాయి. ఎన్సీపీ అని కొత్తగా షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఉద్యమం జరిపిన విద్యార్థి నాయకులతో ఏర్పడిన పార్టీ కూడా ఉంది. కానీ దీనికి 5% ఓట్ షేర్ మాత్రమే ఉంటుంది అని అంచనా. సో బంగ్లాదేశ్లో బిఎన్పి అండ్ జమాత్ ఈ ఇస్లామీ మధ్యనే పోటీ ఉంటుంది అని అర్థం. ఇలా మనం చూస్తే ఏమర్థమవుతుంది? ఎలక్షన్స్ లో పాల్గొంటున్న పార్టీలు అన్నీ కూడా యాంటీ ఇండియా సెంటిమెంట్, యాంటీ హిందూ సెంటిమెంట్ని ప్రచారం చేస్తూ తమ ఉనికిని కాపాడుకుంటూ వచ్చిన పార్టీలే. కాబట్టి ఈ ఎలక్షన్స్లో వీరిలో వీరికే పోటీ అని అర్థమవుతుంది. కాబట్టి ఈ ఎలక్షన్స్లో వీరిలో వీరికే పోటీ కాబట్టి వీరంతా భారత్కి వ్యతిరేకంగా మరింత రెచ్చిపోతున్నారు. దీపు చంద్రను అత్యంత దారుణంగా చంపడం వెనక తమ హిందూ వ్యతిరేక విధానాన్ని స్ట్రాంగ్గా చూపించే మెసేజ్ ఉంది. ఇది చూసి భారత వ్యతిరేక వర్గం బలంగా పోలరైజ్ కావాలన్నది ఈ మతోన్మాద పార్టీల లక్ష్యం. అయితే భారత్తో పూర్తిగా కట్ చేసుకుంటే బంగ్లా బతికి ఉంటుందా అంటే ఇదంతా బంగ్లాకి సూసైడ్ లాంటిది. ఎందుకంటే బంగ్లాదేశ్ భారత్ చేత చుట్టుముట్టబడినట్టుగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సరిహద్దు కలిగి ఉంటుంది. భారత్ బంగ్లాని కట్ చేస్తే మొత్తం ల్యాండ్ ట్రేడ్, ట్రాన్సిట్ రూట్స్, నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ అన్నీ మూసుకుంటాయి. బంగ్లాదేశ్ దిగుమతుల్లో భారత్ టాప్ 3 పార్ట్నర్. రా కాటన్, ఫుడ్, ఫార్మా, ఎలక్ట్రిసిటీ అన్నింటికీ ఇప్పటికీ భారత్ పైనే ఆధారపడి ఉంటుంది బంగ్లాదేశ్. ఇవన్నీ భారత్ కట్ చేస్తే గార్మెంట్స్ ఇండస్ట్రీకి రా మెటీరియల్ షాక్ అవుతుంది. ఫుడ్ ప్రైజులు, మెడిసిన్ ప్రైజులు పెరిగిపోతాయి. ఇన్ఫ్లేషన్ అండ్ నిరుద్యోగం పెరుగుతాయి. బంగ్లాకు భారత్ నుండి నేరుగా విద్యుత్ సరఫరా ఉంది. గ్రిడ్ లింక్స్ ఉన్నాయి. గంగా, తీస్తా, బ్రహ్మపుత్ర నదుల నీరు భారత్ నుండే రావాలి. వీటిని ఆపితే బంగ్లా దెబ్బకి గొంతెండి చేస్తుంది. ఇలా అనేక విషయాలుగా బంగ్లా భారత్ పైన ఆధారపడి ఉంటుంది. కానీ బంగ్లా భారత్ని వదిలి పాకిస్తాన్, చైనా అండ్ మయన్మార్ల సంబంధాల కోసం ఆరాటపడుతోంది. అయితే పాకిస్తాన్ వల్ల బంగ్లాకి కలిగే లాభం ఏమిటి? కేవలం ఉగ్రవాద సంస్థలను సప్లై చేస్తుంది. అంతకంటే పాకిస్తాన్ ఏమీ చేయలేదు. ప్రపంచ ముస్లిం దేశాలన్నీ 40,000 మంది పాకిస్తానీ బెగ్గర్స్ని వీరు మా దేశాలలో అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు, బెగ్గర్స్లా ఉంటూ క్రైమ్ చేస్తున్నారు అంటూ వెనక్కి తరిమారు. సో పాకిస్తాన్ ఆల్రెడీ బెగ్గర్ కంట్రీ. 40,000 మంది బెగ్గర్స్ రిటర్న్ వచ్చారు ఇంకా అందులో. ఇక పాకిస్తాన్ వల్ల బంగ్లాకి లాభం ఏముంటుంది? బెగ్గర్స్ని లేదా ఉగ్రవాదులని సప్లై చేయడానికి తప్ప. ఇక చైనాతో ఎలా ఉంటుందో శ్రీలంక అండ్ పాకిస్తాన్ లాంటి దేశాలను చూస్తే అర్థమవుతుంది. ఆ దేశాలు చైనా అప్పులో కూరుకుపోయి ఎలా అస్తవ్యస్తం అయ్యాయో, తమ పోర్టులను ఎలా చైనాకి అమ్మేసుకున్నాయో తెలియని విషయం కాదు. చైనా అప్పు అంటే దేశాన్ని మొత్తంగా మింగే డ్రాగన్ అనే అనుకోవాలి. ఇప్పుడు మిగతా దేశాలను చూడడం ఎందుకు? బంగ్లాని కూడా చూడండి. ఎప్పుడైతే చైనా బంగ్లాలోకి దూరిందో, అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిందో అప్పటి నుండే బంగ్లా పిచ్చి కుక్కలా మారింది. గొడవలు మొదలయ్యాయి. ఆర్థికంగా సమస్యలు మొదలయ్యాయి. భారత ఎకానమీ కంటే టాప్ అనిపించుకున్న ఈ దేశం ఇప్పుడు ఎక్కడో ఉంది, పతనమైపోయింది. ఇలా ఉంటుంది చైనాతో సంబంధం. ఇక మయన్మార్తో సంబంధం వల్ల ఏమిటి అంటే అసలు మయన్మార్లో యుద్ధం లేని రోజే ఉండదు, ఊచకోతలు లేని రోజే ఉండదు. ఆ దేశాన్ని ఎవరు పాలిస్తున్నారో, ఏ ప్రాంతాన్ని ఎవరు పాలిస్తున్నారో కూడా తెలియదు. మరి అలాంటి దేశంతో సంబంధం వల్ల బంగ్లాకి ఉపయోగం ఏమిటి? ఈ విషయాన్ని బిఎన్పి పార్టీ అర్థం చేసుకుంది. బిఎన్పి షేక్ హసీనా అండ్ అవామీ లీగ్ని గెలవడానికి ఇండియా అవుట్ పాలసీని ప్రయోగిస్తుంది. కానీ ఇది ఒక రాజకీయ పార్టీ, మత పార్టీయే గాని మతోన్మాద పార్టీ కాదు. ఇప్పుడు మన భారత్ రా అండ్ స్పై ఏజెన్సీలు ఈ బిఎన్పికి బ్రెయిన్ వాష్ చేస్తున్నాయి అంటున్నారు. దీని ఫలితం ఏమిటి అంటే బిఎన్పి లీడర్లు చాలా మంది భారత్తో మంచి సంబంధాలను కోరుకుంటూ మాట్లాడుతున్నారు. మీర్జా ఫక్రు ఇస్లాం అలంగీర్
తారిక్ రెహమాన్ ఇలాంటి కొందరు బిఎన్పి లీడర్లు భారత్కి అనుకూలంగా భారత్తో మేము మంచి సంబంధాలను పెట్టుకుంటాం అంటూ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ బిఎన్పి పార్టీ గతంలో మతోన్మాద జమాతే ఈ ఇస్లామీ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచింది. కానీ ఈసారి జరగబోయే ఎలక్షన్స్ లో ఈ రెండు పార్టీలే ప్రధాన ప్రత్యర్థులు. ఎందుకంటే అవామీ లీగ్ లాంటి పార్టీలను నిషేధించారు కనుక రాబోయే ఎలక్షన్స్ లో బిఎన్పియే గెలిచే అవకాశం ఉంది. మొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా బిఎన్పి పార్టీ అధ్యక్షురాలు ఖలీదా జియా అనారోగ్యం గురించి మెసేజ్ చేశారు. అంటే నెక్స్ట్ రూల్ చేయబోయే బిఎన్పిని భారత్ న్యూట్రల్ చేస్తోంది అనుకోవచ్చు. బిఎన్పికి తెలుసు భారత్తో పూర్తి స్థాయి శత్రుత్వం, అంటే పాకిస్తాన్ లాగా శత్రుత్వం పెట్టుకుంటే అది బంగ్లాకి ఆత్మహత్య లాంటిది అని. కానీ ఎలక్షన్స్ లో గెలవడం కోసం వీరు యాంటీ ఇండియా సెంటిమెంట్ ని వాడుకుంటున్నారు. ఇలా కేవలం రాజకీయం అండ్ కేవలం మతోన్మాదం బంగ్లా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి. బంగ్లా భారత్ని కట్ చేసుకుంటే భారత్ మహావృక్షం లాంటిది. భారత్కి ప్రపంచం అంతా వెల్కమ్ చెప్తుంది. కానీ భారత్తో పెట్టుకున్న బంగ్లాకి మాత్రం ఇది ఆత్మహత్య లాంటిది అవుతుంది. అందుకే రష్యా అంబాసిడర్ ఇక చాలు ఆపండి, భారత్ వల్లే మీకు స్వతంత్రం వచ్చింది, గుర్తుంచుకోండి, ఆసియా దేశాలు కలిసి సహకరించుకోవాలి అన్నాడు. అంటే మీ స్వతంత్రం మీరే సాధించుకోలేకపోయారు, భారత్ ఇస్తే పుచ్చుకున్నారు, మీరు భారత్ని గెలుస్తారా, మూసుకోండి అన్నాడని అర్థం. ఎలక్షన్స్ అయిపోయేదాకా బంగ్లాదేశ్ ఇలాగే భారత్ అండ్ హిందువులపైన రెచ్చిపోతుంది. ఎందుకంటే వారికి అక్కడ గెలవడానికి అది ఒక్కటే అస్త్రంగా ఉంది కాబట్టి. దీపు చంద్ర దారుణ హత్యకు వ్యతిరేకంగా నిన్న ఢాకా నుండి నేపాల్ దాకా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రపంచ దేశాలన్నీ నిరసన తెలిపాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఇస్లామిక్ ఉగ్రవాదం ఎంత భయంకరమో మరోసారి గుర్తించారు. ఇక ఇప్పటికైనా హిందువులంతా ఒకటవ్వాల్సిన అవసరం ఉంది అని గుర్తించాలి. ఎందుకంటే ఈ ఇస్లామిక్ ఉగ్రవాదులు భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారుతారు కాబట్టి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.